ఈ వీడియోలో మనం త్రిభుజం యొక్క బాహ్య కోణ ధర్మం గురించి తెలుసుకోబోతున్నాం. త్రిభుజ బాహ్య కోణ ధర్మం. త్రిభుజం యొక్క ఒక భుజాన్ని పొడిగించినప్పుడు ఏర్పడే బాహ్య కోణం మిగిలిన అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే ఇది ఒక త్రిభుజము అనుకుందాం. త్రిభుజం యొక్క 3 కోణాలు x, y, zగా ఇచ్చున్నారు మరియు 3 శీర్షాలు ABCగా ఉన్నాయి. అయితే ఏదైనా ఒక భుజాన్ని పొడిగించినప్పుడు ఇలా BCని పొడిగించినప్పుడు ఇలా ఉంది. అక్కడ ఏర్పడే కోణము ఇది. దీనిని మనం బాహ్య కోణము అంటాం. అయితే ఈ బాహ్య కోణము ACD మిగిలిన అంతరాభిముఖ కోణాలకు సమానంగా ఉంటుంది. అంటే ACD దేనికి సమానంగా ఉంటుంది? CABని మరియు ABC కోణాలని రెండింటినీ కలిపినప్పుడు బాహ్య కోణమైన ACDకి సమానంగా ఉంటుంది అనేది బాహ్య కోణ ధర్మం. అయితే అది నిజమా కాదా అనేది మనం ఇప్పుడు నిరూపణ చేయబోతున్నాం. ముందుగా ఇది త్రిభుజము కదా. ఈ త్రిభుజంలో BCని పొడిగించి D వరకు తీసుకెళ్ళాం. మనకు ఏర్పడిన కోణము ACD బాహ్య కోణం. అయితే C శీర్షం దృష్ట్యా ఒక సరళ రేఖని ఇలా గీయండి. ఆ సరళ రేఖ పేరు PQగా తీసుకుందాం. ఇప్పుడు AB మరియు PQ సమాంతరంగా ఉన్నాయా లేవా? ఉన్నాయి. AB మరియు PQ సమాంతరంగా ఉన్నాయి. అలానే BD తిర్యగ్రేఖగా చెప్పవచ్చు. అలా తిర్యగ్రేఖగా తీసుకున్నప్పుడు సదృశ కోణాలు ఎక్కడెక్కడ వస్తాయి? ABC దగ్గర మరియు PCD దగ్గర సదృశ కోణాలు వస్తాయి. అవునా? ABC మరియు PCD సదృశ కోణాలు. ఎందుకంటే AB మరియు PQ సమాంతర రేఖలు, BD అనేది తిర్యగ్రేఖ. దీనికి సంబంధించిన వీడియోలు మీరు ముందుగా వీక్షించవచ్చు. అయితే సదృశ కోణాలు సమాంతర రేఖలతో తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. కాబట్టి ABC కోణము మరియు PCD కోణము సమానంగా ఉంటుంది. PCD కోణము కూడా Xగా చెప్పవచ్చు. అదేవిధంగా AB, PQ సమాంతర రేఖలు మరియు ACని తిర్యగ్రేఖగా తీసుకుందాం. అంటే ACని కొంత పొడిగిద్దాం ఇలా. అయితే AC తిర్యగ్రేఖగా ఉన్నప్పుడు ఏర్పడే ఏకాంతర కోణాలను మీరు గమనించండి. BAC మరియు ACP ఏకాంతర కోణాలు అవుతాయి. అంటే తిర్యగ్రేఖకు చెరొక వైపున ఏర్పడే కోణాలు అన్నమాట. అవి ఎల్లప్పుడూ కూడా సమానంగా ఉంటాయి సమాంతర రేఖల్ని తిర్యగ్రేఖ ఖండించినప్పుడు. కాబట్టి BACY అదేవిధంగా ACP కూడా Yగా చెప్పవచ్చు. ఏకాంతర కోణాలు సమానం కాబట్టి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ACDలో ఎన్ని కోణాలు దాగి ఉన్నాయి? ACDని 2 కోణాలుగా సమ్మిళితంగా చెప్పవచ్చు. ఒకటి ACP మరియు PCD. 2 కోణాలు కలిపితే మనకి ACD వస్తుంది. అయితే ACP కోణము Yగా ఉంది. అదేవిధంగా PCD కోణము Xగా ఉంది. అంతిమంగా ACD దేనికి సమానంగా ఉంటుంది? X+Y లేదా Y+X రెండు సమానంగా ఉన్నాయి. అంటే మనం ఏం నేర్చుకున్నాం? త్రిభుజం యొక్క ఒక భుజాన్ని పొడిగించినప్పుడు ఏర్పడే బాహ్య కోణం త్రిభుజం యొక్క అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది.